Okay, so good morning all of you. So today we will discuss about the equation want of equation. Yesterday class we have discussed about what is colligative properties. Colligative properties are mainly depends on number of solute particles present in given solution. It is not depend upon size of the particle and chemical properties of the particle. So the colligative properties are elevation of boiling point, depression in freezing point, osmotic pressure, relative lowering vapor pressure. So those are all colligative properties. Yesterday we have discussed about elevation boiling point, relative lowering vapor pressure and depression freezing point. Today we will discuss about osmotic pressure. Osmotic pressure which one discuss chestuntunnam. So now I will share the presentation of osmotic pressure. So this is the want of law of osmotic pressure. Very important and ఇది ఏంటి want of law of osmotic pressure అంటే ఏంటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఈ want of అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ దేనికి రిలేషన్షిప్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ అండి, దట్ ఈస్ సి కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ ద ఆస్మోటిక్ ప్రెజర్. వాంట్ ఆఫ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక రిలేషన్షిప్ని డెరైవ్ చేశాడండి. ఆ రిలేషన్షిప్ ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, సెకండ్ వన్ ఆస్మోటిక్ ప్రెజర్ అండి, వాజ్ ఫస్ట్ డెరైవ్డ్ బై వాంట్ ఆఫ్. These are known as want of laws of osmotic pressure. Want of law of osmotic pressure అంటే ఏంటంటే ఈయన ఫస్ట్ ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశారు, కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఆస్మోటిక్ ప్రెజర్ రెండింటికి ఒక ఈక్వేషన్ అనేది రిలేషన్ డిరైవ్, దాన్ని వాంట్ ఆఫ్ ఈక్వేషన్ అని కూడా మాట్లాడతాం. అయితే ఫస్ట్ లా, వాట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ వాంట్ ఆఫ్ ఈక్వేషన్? ద ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ at a given temperature. The osmotic pressure of a given solution at a given temperature is directly proportional to its concentration. The osmotic pressure of a solution at a given temperature is directly proportional to its concentration is called as want of law. ఓకే, ఇక్కడ ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఏంటి అంటే పై. ఇఫ్ పై ఈజ్ ద ఆస్మోటిక్ ప్రెజర్, పైని ఆస్మోటిక్ ప్రెజర్ అంటామండి, సిని కాన్సంట్రేషన్ అంటామండి. కాన్సంట్రేషన్ ఎప్పుడు కూడా మనం మోల్స్ పర్ లీటర్లో చెప్తామండి. కాన్సంట్రేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మోల్స్ పర్ లీటర్. వీ కెన్ రైట్ ఏంటి ఆస్మోటిక్ ప్రెజర్, దట్ ఈస్ పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి. పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C if temperature is constant. Pi directly proportional to C at constant T. అంటే పైకి సికి ఒక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేశారు, పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అట్ కాన్స్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ వాల్యూమ్ containing 1 mole of solute, then C equals to 1 by V. అంటే V వాల్యూమ్ అన్నది 1 mole of solute ఉంటే C equals to 1 by V అని మనం మాట్లాడతాం. అంటే కాన్సంట్రేషన్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉందండి. C equals to 1 by V. C 1 by V అయినప్పుడు
అప్పుడు పై అండ్ సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కదా, పై అండ్ సి. సో పై అండ్ సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండేటప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇది 1/v అన్నది మనకి ఆల్మోస్ట్ పై, అప్పుడు పైకి 1/v కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది అనమాట. సో చూడండి, పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇఫ్ v is volume containing 1 mole of solute, then c equal to 1/v. Thus pi directly proportional to 1/v. సో దాన్ని ఏమనొచ్చు అంటే పై v ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని కూడా రాయొచ్చు. పై v ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చమ్మా, కాన్స్టెంట్ అని కూడా మనం రాసుకోవచ్చు అండి. సో మీరు టైంకి ఎంటర్ అవ్వకపోతే ఇక్కడ నుంచి నేను 5 minutes ఇస్తున్నా కదా టైం. సో అలౌ చేయను, చూసుకోండి, ముందుగానే చెప్తున్నా. క్లాస్ డిస్టర్బ్ చేయకూడదు, ఇదే లాస్ట్ టైం. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు సెకండ్ లా ఏం చెప్తుంది, ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎ గివెన్ కాన్సంట్రేషన్. ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎ గివెన్ కాన్సంట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఇది వాంట్ ఆఫ్ సెకండ్ లా అమ్మ. సెకండ్ లా ఏం చెప్తుందంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెజర్ అనేది గివెన్ కాన్సంట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ గివెన్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అమ్మ. ఇఫ్ టీ ఈజ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్, టీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ అనుకుంటే వీ కెన్ రైట్ పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అనమాట. పైకి టీకి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపరేచర్ అన్నది ఏంటి, ఇఫ్ టెంపరేచర్ ఇస్ ఏ కాన్స్టెంట్, ఇట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. థర్డ్ లా ఏం చెప్తుందంటే ఈక్విమోలార్ క్వాంటిటీస్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూట్స్, equimolar quantities of different solutes dissolved in such volumes of solvent as to give the same volume of solution have to osmotic pressure at the temperature. చూడండి, ఈక్విమోలార్ క్వాంటిటీస్ ఉన్నటువంటి డిఫరెంట్ సొల్యూట్స్ తీసుకున్నామంటే అంటే రెండు డిఫరెంట్ సొల్యూట్స్ తీసుకున్నాం. ఆ రెండు సొల్యూట్స్ యొక్క క్వాంటిటీ అనేది ఈక్వల్ అండి. డిఫరెంట్ సొల్యూట్స్ తీసుకున్నాం, ఆ 2 సొల్యూట్స్ యొక్క క్వాంటిటీ సేమ్. వీటిని డిజాల్వ్డ్ ఇన్ సచ్ వాల్యూమ్స్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఒక సాల్వెంట్లో ఈ సొల్యూషన్ ఏం చేస్తాం, డిజాల్వ్ చేస్తాం. యాజ్ టు గివెన్ ద సేమ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, ఆ సొల్యూషన్స్ యొక్క వాల్యూమ్స్ రెండు కూడా సేమ్ అండి. అట్ ద సేమ్ ఆస్మోటిక్ ప్రెజర్ అట్ ద సేమ్ టెంపరేచర్, ఆస్మోటిక్ ప్రెజరు టెంపరేచర్ దగ్గర సేమ్ ఉంటుంది. సో పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ బై వి, పై వి ఈక్వల్స్ టు ఆర్టీ అని రాసుకోవచ్చు. పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అలా పై వి ఈక్వల్స్ టు ఆర్టీ అనమాట. So for 1 mole of solute by V liter per solution, pi V equals to nRT. N అంటే ఏంటి, n moles per n mole of solute per V liter solution. Pi V equals to W by M RT. W is the weight in grams, small m is the MW అన్నమాట. సో ఇది ఈ విధంగా మనం చెప్పొచ్చండి. సో నెక్స్ట్ చూస్తే pi v equals to W by M into RT. ఇక్కడ W ఏంటంటే వెయిట్ ఇన్ గ్రామ్, అండి. W అంటే వెయిట్ ఇన్ గ్రామ్ అండ్ M is molecular weight, స్మాల్ m is molecular weight. సో ఇది వాంట్ ఆఫ్ లా ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్. వాంట్ ఆఫ్ ఏం చేశారంటే ఒక క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ను డెరైవ్ చేశారు. దేనికంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్కి అండ్ ఆస్మోటిక్ ప్రెజర్కి, ఈ రెండింటికి ఒక ఈక్వేషన్ అనేది డెరైవ్ చేశారు 1886లో. దీన్నే వాంట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్ అని కూడా అంటారు. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి. పై అంటే ఏంటంటే ఆస్మోటిక్ ప్రెజర్ అనమాట. ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ అట్ ఏ గివెన్ టెంపరేచర్, అంటే టీ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఏ గివెన్ సొల్యూషన్ దట్ ఈస్ పై at a given temperature T is constant, is directly proportional to C అనమాట. pi directly proportional to C. So if V is volume containing 1 mole of solute, then C equals to 1 by V. So pi directly proportional to 1 by V అంటే at constant T, pi V equals to constant రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే the osmotic pressure of a solution of given concentration
the osmotic pressure of a solution of a given concentration అంటే pi is directly proportional to temperature. pi అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంది? టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ గా వచ్చేసి ఏంటంటే ఈక్విమోలార్ క్వాంటిటీస్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూట్స్, ఆ డిఫరెంట్ సొల్యూట్స్ దేనిలో డిజాల్వ్ చేసుకోవాలి? ఇన్ సచ్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ యాజ్ టు గివ్ ద సేమ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ of the same osmotic pressure at the same temperature. Temperature same, osmotic pressure same, pi directly proportional to T by V. Pi V equals to RTN. దీని pi V equal to nRTN కూడా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మనకి ఏంటంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఈక్వేషన్ ఉంది. సో నెక్స్ట్ సో ఇక్కడతో మనకి వాంట్ ఆఫ్ లా అయిపోయినట్టే. సో ఇది యూనిట్ అండి. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో మీరు క్వశ్చన్ వైజ్ ఉంటాయి, చదువుకోండి. ఇది కోలిగేటివ్ ప్రాపర్టీస్. ఫస్ట్ నేను చెప్పుకున్నాం కదా కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి. ఈ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవుతాయి. దేని మీద డిపెండ్ అవుతాయి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ మీద డిపెండ్ అవుతాయి, బట్ నాట్ ఇట్స్ ఐడెంటిటీ. ఓకే, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవుతాయి, ఐడెంటిటీ మీద డిపెండ్ అవ్వని నేను చెప్పాం. కోలిగేటివ్ ప్రాపర్టీ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మేబీ డిఫైన్డ్ యాజ్ ఎలా అంటే వన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. సో వాటి యొక్క సైజ్ మీద డిపెండ్ అవ్వు, కెమికల్ నేచర్ ఆఫ్ ద పార్టికల్ మీద డిపెండ్ అవ్వు. అవి 4 ఉంటాయండి. lowering of the vapor pressure, lowering of the vapor pressure. Second, elevation of the boiling point, elevation of the boiling. Third ఏంటి depression of freezing point. Third ఏంటి depression of freezing point అన్నమాట. ఇవి మనకి ఈ ఫైనల్ వచ్చి ఆస్మోటిక్ ప్రెజర్. ఫైనల్ వచ్చి ఏంటి ఆస్మోటిక్ ప్రెజర్. సో నెక్స్ట్ ఏంటంటే వీటి ఇంపార్టెన్స్, అది నేను మనం మాట్లాడుకున్నాం. ఇంపార్టెన్స్ అంటే ఏంటి, సో లావరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటంటే, లావరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్యూర్ లిక్విడ్ అనేది వేపర్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి సో అక్కడ ఏమవుతాయంటే స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో మనం ఇక్కడ ప్యూర్ వాటర్ తీసుకుంటే ఈ ప్యూర్ వాటర్స్ వచ్చి మనకి పైన ఉన్నటువంటి ఈ పార్టికల్స్తో అట్రాక్షన్స్ ఉండడం వల్ల, ఈ అట్రాక్షన్స్ అనేవి పెరగడం వల్ల మనకి వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో వేపర్ ప్రెజర్ తగ్గితే ఆ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందండి పెరుగుతుంది. సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుందంటే మనకి కంపల్సరిగా వాటిని ఎవాపరేట్ చేయాలంటే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేయాలి. అంటే నథింగ్ బట్ హీట్ అన్నమాట. అట్రాక్టివ్ ఫోర్సెస్ అన్నవి బ్రేక్ చేస్తే కానీ మనకి సాల్వెంట్ అన్నది లిక్విడ్ నుంచి వేపర్ ఫామ్లోకి రాదనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇది లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ రౌల్ట్స్ లా. ఓకే, ఈ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ రౌల్ట్స్ లా మనం నేను చదివాము. ఈ రౌల్ట్స్ లా ఏంటంటే ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ డిక్రీజ్డ్. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ డిక్రీజ్డ్. ఎప్పుడు ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ తగ్గుతుందంటే ఏదైనా మనం నాన్ వాలటైల్ సొల్యూట్ని డిజాల్వ్ చేయాలండి. ఏం చేయాలి, నాన్ వాలటైల్ సొల్యూట్ని డిజాల్వ్ చేస్తే కానీ మనకి వేపర్ ప్రెజర్ అనేది తగ్గదు. సో మనకి ఏమవుతుందంటే కనెక్టింగ్ ద రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్. ఈ సొల్యూట్కును ఆ సాల్వెంట్కి మధ్య అట్రాక్షన్స్ ఉండడం వల్ల మనకి అక్కడ వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో ఇది రౌల్ట్స్ లా నుంచి చెప్తాను అనమాట. ఆ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్. ఇక్కడ P ఏంటంటే ఇస్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్, PS ఏంటంటే సొల్యూషన్. ద లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఏంటంటే P మైనస్ PS. ద లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ రిలేటివ్ టు ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్. ఈ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఏం చేస్తామంటే P మైనస్ PS బై P అని చెప్తాం అనమాట. P మైనస్ PS బై P అని చెప్తాం. దేర్ఫోర్ రౌల్ట్స్ లా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే మ్యాథమెటికల్గా P మైనస్ PS బై P
క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. స్మాల్ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ స్మాల్ n ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. క్యాపిటల్ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. చూడండి, స్మాల్ n అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n. క్యాపిటల్ N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ సాల్వెంట్. సొల్యూట్ అనేది లెస్ క్వాంటిటీ, సాల్వెంట్ అనేది మోర్ క్వాంటిటీ. సో ఇది డెరివేషన్ మనం. T is the vapor pressure of the solvent and PS that of the solution. The vapor pressure of solution is directly proportional to దేనికని చెప్పాం, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ చూసుకుంటే ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ therefore determined by number of molecules of the solvent present at any time surface which is proportional to mole fraction. అందుకే మోల్ ఫ్రాక్షన్ మనం ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే ఏంటంటే మోల్స్ ఆఫ్ సాల్వెంట్, స్మాల్ n అంటే ఏంటంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్. దీనికి పిఎస్ ప్రపోర్షనల్ టు తీసి పిఎస్ ఈక్వల్ టు కే క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. కేని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అంట, ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అంట. ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే n వాల్యూ 0 అనమాట. ఎప్పుడైతే ఈ స్మాల్ n 0 అయిపోతుందో అప్పుడు n బై n 1 అయిపోతుంది. అండ్ హెన్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ n బై n ఏమవుతుంది, 1 అనమాట. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్ P ఈక్వల్స్ టు K. దేర్ఫోర్ ద ఈక్వేషన్ 1 assumes the form. సో ఇక్కడ చూసుకోండి, పిఎస్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఎన్ బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్. ఈ పిని కిందకి తీసుకెళ్ళండి. సో ఈ రెండింటిలో వన్ ని సబ్స్ట్రాక్ట్ చేసాం. సో ఓవరాల్ పి మైనస్ పిఎస్ బై పి ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్. సో ఇది మనకి రౌల్స్ లా యొక్క ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే ఇక్కడ ఏబి తీసుకుంటే అట్రాక్షన్ బిట్వీన్ ఏబి అనేది చాలా ఎక్కువ ఉంది దేంతో పోల్చుకుంటే ఏఏతో పోల్చుకుంటే. వేటికైతే అట్రాక్షన్ ఎక్కువ ఉన్నాయో అవి ఎస్కేప్ లెస్ ర్యాడిలీ, అంత ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వవు బయటికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్కేప్ ఏబి అనేది ఫాస్ట్గా ఎస్కేప్ అవుతుందంటే మోర్ ఎవాపరేషన్ అనమాట. ఇక్కడ ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని ఉంటాయి. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే విచ్ ఒబేస్ ద రౌల్స్ లాని ఏదైతే ఒబే చేస్తాయో వాటిని ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. రౌల్స్ లాని ఒబే చేయకపోతే వాటిని ఏమంటారంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఓకే, ఇవి ఐడియల్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఫ్రమ్ వేపర్ ప్రెజర్ అది మనం చెప్పుకున్నాం. సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఇది డయాగ్రామ్ ద్వారా మనం చెప్తాం. ఎలా అంటే వెన్ లిక్విడ్ ఈజ్ హీటెడ్, లిక్విడ్ని హీట్ చేసేటప్పుడు ఇట్స్ వేపర్ ప్రెజర్ రైజెస్ వెన్ ఇట్ ఈక్వల్స్ టు ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ద లిక్విడ్ బాయిల్స్, ద అడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ lowers the vapor pressure and consequently elevate the boiling point. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక లిక్విడ్ని హీట్ చేసేటప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ అట్మాస్ఫిరిక్ యొక్క ప్రెజర్తో ఈక్వల్ అయ్యేటప్పుడు అది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. ఒకవేళ ఆ లిక్విడ్ హీట్ చేసేటప్పుడు ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసేటప్పుడు దాని యొక్క ఎవాపరేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తగ్గిందంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతున్నట్టు గ్రాడ్యువల్గా తగ్గుతున్నట్టు. అంటే బాయిలింగ్ పాయింట్ తగ్గింది అంటే మనం ఏం చెప్పుకోవాలి, సో దానికి లావరింగ్ వేపర్ ప్రెజర్ అనేది తగ్గింది అని చెప్పొచ్చు అనమాట. సో బాయిలింగ్ పాయింట్ పెరిగింది కాబట్టి దీన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. దీన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇఫ్ టీబీ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. టీబీ అంటే ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అంటే. ఇఫ్ టీబీ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ and T is the boiling point of the solution of non-electrolyte in that solvent. The difference in the boiling points delta TB ఏ రాసుకోవచ్చంటే T minus TB. T minus TB equals to delta TB. దీన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. For dilute solutions the curves BD and C are parallel
and straight line approximately, therefore similar triangles ACE and ABD. చూడండి ఇక్కడ కర్వ్స్ అనేవి మనం చూసుకుంటే బీడీ కర్వ్ ఉంది అండ్ సిఈ కర్వ్ ఉంది. ఈ రెండు ఎలా ఉంటాయంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ప్యారలల్గా ఉంటాయి. సో వీటి నుంచి మనకి ఈక్వేషన్ ఏబీ బై ఏసీ ఈక్వల్స్ టు ఏడి బై ఏ. సో ఇక్కడ T1 మైనస్ టీబీ బై T2 మైనస్ టీబీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏబి చూసుకోండి, ఏ అండ్ బి. ఈ ఏబీలు చూసుకుంటే ఏబీలు ఇక్కడ బి వచ్చి T1 అండి, ఏ వచ్చి టీబీ, T1 మైనస్ టీబీ. సో ఏసీలో సి వచ్చి మనకి ఎంత అంటే T2, ఏ వచ్చి టీబీ, T2 మైనస్ టీబీ. P minus P1 by P minus P2, P minus P1 by P minus P2 where P minus P1 and P minus P2 are lowering of vapor pressure for solution 1 and solution 2, where P minus P1 and P minus P2 are lowering of vapor pressure for solutions 1 and 2 respectively. Hence the elevation of boiling point is directly proportional to mole fraction. ఇది చూడండి రౌల్ట్స్ లా ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్. సో ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్, ఇక్కడ చూడండి ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ proportional to its molar concentration, that is its molarity. delta TB directly proportional to m. delta TB అనేది kb అన్నమాట. m అంటే ఏంటి, delta TB అనేది kb, m where k is known boiling point constant or ebullioscopic constant or molar elevation constant. m అనేది ఒకటి అయింది అనుకోండి, TB ఈక్వల్స్ టు kb అన్నమాట. సో molar elevation constant may be defined. So molar elevation constant may be defined as boiling point elevation produced when 1 mole of solute dissolved in 1 kg of the solvent. So equimolar quantities of different substance dissolved in the same quantity of particular solvent rise its boiling point to the same extent. So next ఏంటంటే depression of freezing point. The freezing point of a solution always lower than that of the pure solvent. The freezing point of a solution is always lower than that of pure solvent. ఒక ప్యూర్ సాల్వెంట్ యొక్క అదే ఫ్రీజింగ్ పాయింట్ కన్నా ఒక సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. ద డిఫరెన్స్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ ద సొల్యూషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. It is represented by the symbol Tf minus T1 equal to delta T. Tf minus T1 equals to delta T. Derivation. The vapor pressure curve of a solution of non-volatile solute meets the freezing point curve at F, indicating the freezing point of the solution T1. Addition of more solute causes further lowering of freezing point T2 and the freezing point of pure solvent TF. సో ప్రీవియస్ ఈక్వేషన్ లాగా ఇక్కడ మనకు కూడా, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సేమ్, సో ప్రీవియస్ దానిలాగే ఇక్కడ DF by EC ఈక్వల్స్ టు BD by BE, సేమ్ TF minus T1 by TF minus T2, P minus P1 by P minus P2. సేమ్ ఆ విధంగానే ఇక్కడ మనకి వేర్ P1 అండ్ P2 అనేవి వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 1 and solution 2. సో ఇదే మనకి కోలిగేటివ్ ప్రాపర్టీస్ సంబంధించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడతో మనకి అయిపోయిందమ్మా టాపిక్స్ అన్నీ.
సో నేను మెటీరియల్ అంతా రాసుకున్నానమ్మా. ఏమ్మా మేనక రాస్తా ఉన్నారా? ఎన్ని యూనిట్లు రాసుకున్నారు? చెప్పు, ఫస్ట్ యూనిట్ నుంచి ఏవేవి చెప్పు కరెక్ట్గా సిలబస్. ఫస్ట్ యూనిట్ ఏంటి? చెప్పండి అమ్మా. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఉన్నటువంటి మనకి ఏమేమి డిస్కస్ చేసాం దాంట్లో? బీర్ లాంబర్ట్స్ లా, సింగిల్ అండ్ డబుల్ బీమ్, ఓకే. నువ్వు చెప్తాను. అబ్జార్బెన్స్, మోలార్ అబ్జార్బిలిటీ, ట్రాన్స్మిటెన్స్, yes sir, energy levels of molecular orbitals, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, క్రోమోఫోర్ అంటే ఏంటి, ఆక్సోక్రోమ్ అంటే ఏంటి, ఇప్సోక్రోమిక్, బాతోక్రోమిక్, హైపర్క్రోమిక్, అంతే కదా డిస్కస్ చేసాం. సో ఇదంతా ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ వైష్ణవి, ఐఆర్లో ఏం చెప్పుకున్నామమ్మా? ఐఆర్ modes of vibration in diatomic and polyatomic molecules. Absorption bands of various functional groups like alkanes, aromatic, carbanides. ఓకే. ఫింగర్ ప్రింట్ రీజియన్, ఫింగర్ ప్రింట్ రీజియన్ గురించి డిస్కస్ చేసామా? yes sir, నెక్స్ట్ ఎన్ఎంఆర్, Chemistry. ఏంటి కెమికల్ షిఫ్ట్ అంటే చెప్పమ్మా నాకు వైష్ణవి. The difference in per million between the resonance frequency ఓకే, of the observed proton వెరీ గుడ్. and tetramethyl hydrogen. ఓకే, యాక్చువల్గా ఏం చెప్తారంటే కెమికల్ షిఫ్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ యూనిట్స్ పార్ట్స్ పర్ మిలియన్. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్స్ అండ్ స్టాండర్డ్ ప్రోటాన్స్, స్టాండర్డ్ ప్రోటాన్స్ ఆఫ్ టెట్రామెథైల్ సిలేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజీన్ గురించి డిస్కస్ చేస్తాం అనుకోండి, బెంజీన్ ప్రోటాన్స్. ఈ బెంజీన్ ప్రోటాన్స్కి తర్వాత టెట్రామెథైల్ సిలేన్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ పీపీఎంలో చెప్తాం. ఎంత వస్తుందమ్మా బెంజీన్ ప్రోటాన్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్తావా? ఇంటరాక్టివ్ సెషన్ చెప్పండి. నువ్వేనమ్మా వైష్ణవి, బెంజీన్ ప్రోటాన్కి ఎంత వస్తుందమ్మా కెమికల్ షిఫ్ట్? చెప్తావు చందన? కెమికల్ షిఫ్ట్ 99కి వెళ్ళిపోయావా? అబ్బో, ఏమ్మా హరిప్రియ చెప్తావా? బెంజీన్కి కెమికల్ షిఫ్ట్ అంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూ చెప్తావా బెంజీన్ ప్రోటాన్కి? హరిప్రియ మేనక చెప్తావా? Sir, 6.9 to 7.5 sir. వెరీ గుడ్. 6.9 to 7.5 వెరీ గుడ్. ఏమ్మా కొందరు మీరు పిలిస్తే పలకట్లేదు, ఎక్కడ క్లాస్ వినట్లేదు అనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు.
నెక్స్ట్ అనుష ఉన్నావా? అనుష, Yes, sir. ఆల్డిహైడ్ లో సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అమ్మా? ఆల్డిహైడ్ లో సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఆల్డిహైడ్ లో సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ తెలీదా? బిందు 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 అమ్మా, Sir. ఆల్డిహైడ్ లో సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎంతమ్మా? తెలీదా? జ్యోతి, జ్యోతి. సో ఇక్కడ మీరు చెప్పే క్వశ్చన్స్ బట్టి మీకు రేపు పొద్దున్న మీరు క్లాస్ కరెక్ట్ వింటున్నారా లేదనేది ఇక్కడ నాకు అర్థం అవుతుంది. ఎవరైనా చెప్పొచ్చమ్మా, ద సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్డిహైడ్స్ 50 sir. 50, sir. వెరీ గుడ్. 1750 నుంచి 1750 వరకు ఉంటుంది. 1715 టు 1750 వరకు ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఆల్కహాల్స్ ఎమిన్స్ మీకు ఇచ్చానమ్మా, ఒక స్పెక్ట్రమ్ ఇచ్చాను. ఆల్కహాల్స్ ఎమిన్స్, ఆ స్పెక్ట్రమ్ లో ఏది ఆల్కహాల్ ఏది ఎమిన్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా? హౌ డిడ్ యూ డిస్టింగ్విష్ ద ఆల్కహాల్ అండ్ ఎమిన్? Amines కి షార్ప్ ఉంటుంది సార్. ఓకే, ఆల్కహాల్స్ కి కొంచెం షార్ప్నెస్ ఉండదు. బ్రాడ్ వస్తుంది. ఎంత వాల్యూ ఎంతమ్మా? వాల్యూ ఎంత వస్తుంది అందులో? ఎమైన్ లో ఎన్హెచ్ టచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత వాల్యూ? 3100 నుంచి 3300 ఉంటుంది. ఓకే 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 ఓకే. ఆల్కహాల్ ఎంత వస్తుందమ్మా? ఆల్కహాల్ 3650 to 3200 sir. ఓకే, వెరీ గుడ్. ఆల్కహాల్లో ఎంఐన్ రెండు ఇంచుమించు ఒకే దగ్గర ఉంటాయండి. 3200 టు 3600 దగ్గరలో ఉంటాయి. బట్ ఎంఐన్కి వచ్చేసరికి షార్ప్ పీక్ వస్తుంది, ఆల్కహాల్కి వచ్చేసరికి బ్రాడ్ పీక్ వస్తుంది. ఇప్పుడు మనకి కార్బొనైల్ డెరివేటివ్స్ ఉన్నాయి కదమ్మా. కార్బొనైల్ డెరివేటివ్స్లో యాసిడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ కార్బొనైల్ గ్రూప్ ఉంటుంది. యాసిడ్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. కీటోన్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. ఎస్టర్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. ఎమైడ్లో కూడా సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. అయితే ఈ కార్బొనైల్ డెరివేటివ్స్ అంటారు వీటిని. వీటిలో లెస్ ఫ్రీక్వెన్సీ సి డబుల్ బాండ్ ఓ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎందులో అబ్జర్వ్ చేస్తాం? వెరీ లెస్, లీస్ట్ సి డబుల్ బాండ్ ఓ ఫ్రీక్వెన్సీ వాల్యూ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ కాంపౌండ్స్? దేనిలో అబ్జర్వ్ చేస్తాం చెప్తారా? చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా, చాలాసార్లు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్. సుస్మిత చెప్తావమ్మా? సుస్మిత, మేనక చెప్తావా? మేనక, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైందా? అర్థమైందమ్మా?
చెప్తా వైష్ణవి. వైష్ణవి Yes, sir. దేనికమ్మా లీస్ట్ వాల్యూ ఉంటుంది? అమ్మాయి సార్. ఏం దేనికి? అమ్మాయి ఎంఐడ్. ఓకే, వెరీ గుడ్. ఎంత వాల్యూ ఎంత ఉంటుంది? 1680 సార్. 1680 సార్. వెరీ గుడ్. 1680 ఉంటుంది. ఎందుకమ్మా ఎంఐడ్కి వాల్యూ తక్కువ అయింది? రీజన్ చెప్పగలరా? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఎంఐడ్ హ్యావింగ్ లీస్ట్ C double bond was touching frequency? చెప్తారా? వెన్నెలా చెప్తావమ్మా. ఎంఐడ్ కి వాల్యూ ఎంత? C double bond was touching frequency వాల్యూ ఎంత? ఎంతమ్మా? ఇప్పుడే వైష్ణవి చెప్పింది కదా, వెళ్ళదా? 68 sir. ఎంత? 68 sir. వెరీ గుడ్. 68 కాదు, 1680. 1680. ఎందుకు దానికి వాల్యూ తక్కువ వచ్చింది అన్నిటికన్నా? దేనికి తక్కువ వచ్చిందమ్మా? రీజన్ వై ఎంఐడ్ హ్యావ్ లీస్ట్ C double bond was touching frequency? హరిప్రియ చెప్తావా? ఓకే, ఇప్పుడు ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ స్పెక్ట్రోస్కోపీలో స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరగాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్ సి ఉంది, C డబుల్ బాండ్ సి ఉన్నాయి, C ట్రిపుల్ బాండ్ సి ఉన్నాయి. ఆల్కేన్స్, ఆల్కీన్, ఆల్కేన్స్ వేటికి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎక్కువ ఉంటుంది? వేనికమ్మా ఎక్కువ ఉంటుంది? C triple bond. ఎందుకు? రీజన్ చెప్తారా? వై C ట్రిపుల్ బాండ్ C హ్యావింగ్ హైయెస్ట్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ? ఎందుకు? ఇంకా మనకి సిలబస్ అయిపోయింది కాబట్టి ఇంక ఇంటరాక్టివ్ సెషన్స్ మీకు క్వశ్చన్స్ చేస్తుంటారు, మీకు చెప్పాల్సిందే. Depends on bond energy sir. డిపెండ్స్ అపాన్ బాండ్ ఎనర్జీ. Bond ఎక్కువ energy. C ట్రిపుల్ బాండ్ C బాండ్ ఎనర్జీ ఎక్కువ అమ్మా? ఎక్కువ ఉందా? Yes sir. ఓకే, బాండ్ స్ట్రెంగ్త్ అనేది పెరిగితే ద బాండ్ స్ట్రెంగ్త్ ఇన్ C triple bond C is more than C single bond C and C double bond C. ఇప్పుడు C single bond C ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు, డబుల్ బాండ్ C ని కొంచెం కష్టం సింగిల్ బాండ్తో పోల్చుకుంటే. ట్రిపుల్ బాండ్ అయితే వెరీ డిఫికల్ట్ టు బ్రేక్. అంటే ట్రిపుల్ బాండ్ని స్ట్రెచ్ చేయాలంటే మనం హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయాలి. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయాలి కాబట్టి సో ఇట్ నీడ్స్ more amount of energy. Energy is directly proportional to frequency equals to h in u. సో దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? సో దాన్ని బట్టి మనం ఏం మాట్లాడతామంటే, సో బికాస్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ C ట్రిపుల్ బాండ్ C is more than C single bond C and C double bond C అని మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదమ్మా, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ అబ్జర్వ్డ్? ఎన్ని అబ్జర్వ్ చేసాం? ప్రాక్టికల్గా అలౌ అయ్యి ఉండాలి, నాట్ ప్రాక్టికల్ థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా అలౌ అయ్యి ఉండాలి. సో కొన్ని ఒక రెండు వచ్చి ట్రాన్సిషన్స్ ప్రాక్టికల్గా అలౌ కాదు, చెప్తారా?
4 types. ఏంటండి? Sigma to sigma star and pi to pi star, n to pi star and n to pi star transitions. N to sigma star and n to pi. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఓకే దివ్య, నువ్వు సిగ్మా టు సిగ్మా స్టార్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తావు? దివ్య, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్లో నువ్వు అబ్జర్వ్ చేస్తావు? ఉన్నావా దివ్య? సో ఇక్కడ నేను ఎవరెవరైతే పిలిచేటప్పుడు పలకట్లేదో, సో ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ టు యువర్, ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాను? మీ వార్డ్ ఇన్ఛార్జ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. చాలామంది జాయిన్ అయ్యి మధ్యలో బ్రేక్ అవుతున్నారు. ఐ విల్ ఇన్ఫార్మ్ అండ్ చెప్తాను కూడా. సుహాషిని, సుహాషిని, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఉంది కదా, మనం ఏ కాంపౌండ్స్లో అబ్జర్వ్ చేస్తామమ్మా? విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అబ్జర్వ్డ్ ఇన్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్? తెలీదా? తెలియకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి. స్నేహ, స్నేహ, Yes, sir. sigma to sigma star transitions is observed in which type of compounds? Sigma to sigma star transition is observed in which type of compound? Methane CH, sir. Very good. And pi to pi star transitions are observed in which type of compound? Alkene, sir. Very good, very good. Okay. Next. Rahul Rai. Rahul Rai. sir. N2 pi star transition మనం ఎందులో అబ్జర్వ్ చేస్తాం? N2 pi star transition observed in which type of compound? N2 pi star transitions observed in which type of compounds? ఏ కాంపౌండ్స్ లో N2 pi star transitions అబ్జర్వ్ చేస్తాం? తెలుసు సార్. తెలీదంటే వినలేదా? డైలీ క్లాస్కి వస్తే తెలుస్తుంది. డైలీగా క్లాస్కి వస్తేనే తెలుస్తాయి, క్లాస్ వింటేనే తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి? చందన, నువ్వు చెప్పమ్మా. Sir, the compounds containing lone pairs, lone pair electrons, like halogens. N2 pi star అడిగాను, నాట్ N2 sigma star. Sir, alkyl halides. Alkyl halides we observed only N2 sigma star. అంటే సిగ్మా అంటే సిగ్మా బాండ్స్ ఉంటాయి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆల్కైల్ హైడ్రోజన్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ N2 pi star transitions is observed in what type of compounds? What type of Compounds. yes, సుస్మిత చెప్పమ్మా. Compounds. ఓకే, వెరీ గుడ్. కార్బోనైల్ కాంపౌండ్స్ లో మనకి ఏంటి ఉంటాయి? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదేవిధంగా పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో N2 pi star అనేది కార్బోనైల్ లో అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. టెల్ మీ అబౌట్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్. వాట్ ఈస్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్? బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఎవరైనా చెప్పగలరమ్మా? ఎనీబడి? What is bathochromic shift?
Yes, sir. The absorption maximum is shifted towards the longer wave due to the presence of oxochromes. ఓకే ఓకే ఎగ్జాంపుల్ చెప్పమ్మా, ఎగ్జాంపుల్ చెప్తావా? P9 so red shift. చెప్పు. Negatively charged oxygen localizes more ఓకే effectively ఓకే than ఓకే said వెరీ గుడ్. ఓకే పెరానైట్రోఫెనాల్ తీసుకుంటే, సో అందులో ప్రోటాన్ తీస్తే ఫినాక్సైడ్ అయాన్ ఉంటుంది. ఆ ఫినాక్సైడ్ అయాన్ అనేది ఈజీగా కాంజుగేషన్, బెంజీన్ రింగ్తో కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో అందువల్ల మనకి కాంజుగేషన్ పెరిగితే లాంబ్డా మ్యాక్స్ వాల్యూ పెరుగుతుందని మనం చెప్పచ్చు. వాట్ ఈస్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్? హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఏంటి? Absorption maximum of the common shift to shorter wavelength. ఎగ్జాంపుల్ చెప్పమ్మా. Aniline Hmm. in acidic medium. ఎనిలిన్ అసిడిక్ మీడియా టు ప్రొడ్యూస్, ఏ ప్రొడ్యూస్ చేస్తుంది? ఎనిలీనియం హైడ్రోక్లోరైడ్ ఫామ్ చేస్తుందమ్మా. హెచ్సిఎల్తో ఎనిలిన్ రియాక్ట్ అయ్యి ఎనిలీనియం, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ అనేవి మిస్ అయిపోతాయి. ఎప్పుడైతే మిస్ అయిపోయాయో మనకేం జరుగుతుందంటే, సో అక్కడ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేయదన్నమాట. అందువల్ల వాల్యూ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సో వాట్ ఈస్ ద స్పిన్ కప్లింగ్? స్పిన్ కప్లింగ్ అంటే ఎవరైనా చెప్పగలరా? In against the interaction between spins of neighboring nuclei in a molecule that may Okay. cause shifting of NMR spectrums. వెరీ గుడ్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ స్పిన్ కప్లింగ్. ఓకే, నీకు ఈథేన్ ఇచ్చానమ్మా, CH3 బాండ్ CH3. వాటికి ఈథేన్కి ఎలా వస్తుందమ్మా? మనకి మెథైల్కి ఏం వస్తుంది, ఈ మెథైల్కి ఏం వస్తుంది? ఈథేన్ తీసుకుంటే CH3, ఒక CH3 ఏ అనుకో, ఇంకో CH3 బి అనుకో. ఆ రెండు నైబరింగ్ ప్రోటాన్స్ అనుకో. ఒక CH3 ఇంకో CH3తో కపుల్ అయింది అనుకో. ఏ అనేది బితో కపుల్ అయింది. అప్పుడు ఏకి ఎన్ని పీక్స్ వస్తాయి? ఆలోచించండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే, సో ఇక్కడితో మన ఈరోజు క్లాస్ అయిపోయింది. మీరు రేపు ఏం చేస్తారంటే, సో మొత్తం మీరు చదువుకొని ఉండండి. ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. సో నేను క్వశ్చన్స్ వేస్తున్నాను. ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ కూడా అడుగుతాను, మీరు చదవాలి. ఇక్కడ మీ పెర్ఫార్మెన్స్ కూడా నోట్ చేసుకుంటాను నేను. ఓకేనా? రివిజన్ కూడా చెప్పుకున్నాం మనం క్లాసెస్. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ రివిజన్ చెప్పుకున్నాం. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కూడా రివిజన్ చెప్పుకున్నాం. ఓకేనా? ఇంకేం డౌట్ ఉందా మేనక? ఏం డౌట్ ఉంటే చెప్పమ్మా. ఎనీ డౌట్స్? ఓకే, మీరు మ్యాక్సిమం మీకు నోట్స్ కంఫర్ట్ మెటీరియల్ సరిపోయిందా? మీకు మెటీరియల్ అంతా సరిపోయింది కదా అంటున్నా. చందన, మెటీరియల్ సరిపోయిందా? గ్రూప్లో పెట్టిన మెటీరియల్ ఉన్నాయి కదా, మీరు చదువుకోండి. ఓకేనా? చెప్పండి. సార్ ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేసి చెప్పారు కదండి సార్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ రీజన్, చెప్పమ్మా. ఈ టాపిక్స్ మాకు సెండ్ చేయండి. అవి కష్టంగా ఉన్నాయి చదవడానికి. అలా ఏం లేదు సార్, రెండు కంప్లీట్ చేసుకొని చూస్తాం. పెడతాను, కాకపోతే మీరు నీకు మెటీరియల్ ఉన్నదే చదువుకో రాయండమ్మా. ఎందుకంటే థియరీలో మనం ఎక్కువ కూడా కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉండాలి రాసేటప్పుడు. నేనేంటంటే ఇక్కడ పవర్ పాయింట్లో మీ క్లారిటీగా అర్థం అవడం కోసం సింపుల్గా ఉందని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడున్న కాన్సెప్టే అక్కడ కావాలంటే మీకు షేర్ చేస్తానండి, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.